ఓం శ్రీ మాతే నమః. అందరికీ నమస్కారం అండి. అతి త్వరలోనే దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఈ సంవత్సరం వచ్చే శరన్నవరాత్రులు చాలా విశేషమైంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ దసరా నవరాత్రుల్లో 10 రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు. కానీ 2025వ సంవత్సరంలో మాత్రం 11 రోజుల పాటు శరన్నవరాత్రులు జరగబోతున్నాయి. ఈ ఏడాది విశేషంగా అమ్మవారి కాత్యాయని దేవిగా భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రుల విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై దుర్గా భవానీ అని కమెంట్ చేయండి. ఈ సంవత్సరం తిథి వృద్ధి చెందడంతో దసరా శరన్నవరాత్రులు 11 రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారికి 10 అలంకారాలు ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం 11 అలంకారాలతో అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. దసరా నవరాత్రులు వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి. ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ బయట పడేయండి. ఈ నవరాత్రులు 11 రోజుల పాటు అమ్మవారిని పూజించాలంటే పెద్ద ఆర్భాటాలు ఏమీ అవసరం లేదు. ప్రతిరోజు ఎలా అయితే పూజ చేసుకుంటారో అలాగే అమ్మవారిని పూజించవచ్చు. కానీ కొన్ని చిన్న నియమాలను పాటించాలి. ముందుగా దసరా నవరాత్రులు వచ్చేలోపు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇక దుర్గమ్మ మీ ఇంట్లో కొలువైనట్టే దుర్గమ్మ ఫోటోని పూజ గదిలో పెట్టి చక్కగా దీపారాధన చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఇంటిపై ఇళ్ళవేళలా ఉంటుంది. ఈ దసరా నవరాత్రుల్లో 11 రోజులు ప్రతిరోజు పూజ చేయాలనే నియమం ఏమీ లేదు. ఈ 11 రోజుల్లో మీకు కుదిరిన అన్ని రోజులు అమ్మవారిని పూజించండి. ఇక మీకు పట్టిందల్లా బంగారమే. ఈ నవరాత్రులు ప్రారంభమైన 1వ రోజు నుండి సెప్టెంబర్ 22వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తు ఉండాలి. కాబట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి. స్వస్తిక్ గుర్తును వేసుకుంటే దుర్గమ్మ చెల్లని చూపు మీ ఇంటిపై పడి మీ ఇల్లంతా కనుక కాసుల వర్షంతో నిండిపోతుంది. అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నవరాత్రులు 11 రోజులు మీ పూజ గదిలో కలశం ప్రతిష్ఠించి అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. సెప్టెంబర్ 22వ తేదీ నవరాత్రులు మొదటి రోజున పూజ గదిలో కలశం ఏర్పాటు చేసుకొని నవరాత్రుల చివరి రోజున అక్టోబర్ 2వ తేదీన దసరా రోజున ఇంట్లో పూజ చేసి కలశాన్ని కదిలించవచ్చు. ఇంతకుముందు 2016 సంవత్సరంలో కూడా 11 రోజుల పాటు అమ్మవారిని అలంకరించారు. ఇప్పుడు మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత ఈ 2025వ సంవత్సరంలో 11 రోజుల పాటు అమ్మవారి దర్శనం ఇవ్వబోతున్నారు. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే దసరా నవరాత్రులు చాలా విశేషమని చెప్పవచ్చు. మళ్ళీ ఇలాంటి నవరాత్రులు రావడానికి ఎన్నో సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సిందే. ఈ 11 రోజుల పాటు ఒక రోజున ఒక్కొక్క అలంకారంతో అమ్మవారు పూజించబడుతుంది. 11 రోజులు అమ్మవారి అవతారాలు, ఏ నైవేద్యాలు సమర్పించాలి, ఏ పూలతో పూజించాలి, దైవ మంత్రాల గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ 11 రోజులు ఎవరైతే అమ్మవారిని భక్తి శ్రద్ధతో పూజిస్తారో అలాంటి ఇళ్లపై అమ్మవారి కటాక్షం ఎల్లవేళలా ఉంటుంది. 11 రోజులు పూజ చేయడం కుదరకపోయినా కనీసం దుర్గాదేవి స్మరించుకున్నా సరే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అక్టోబర్ 2వ తేదీన గురువారం నాడు దసరా పండుగ వచ్చింది. అక్టోబర్ 2వ తేదీన ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు అత్యంత శుభముహూర్తం ఉంది. ఈ సమయంలో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ దసరా పండుగ రోజున రాజరాజేశ్వరి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టులో రాజేశ్వరి రూపంలో అమ్మవారు కొలువై ఉంటారట. కాబట్టి దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరూ జమ్మి చెట్టును పూజించాలి. అప్పుడే అమ్మవారి కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల మధ్యలో ఖచ్చితంగా జమ్మి చెట్టును పూజించాలి. జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి జమ్మి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి కృప కటాక్షాలతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఒక తెల్లని కాగితం పైన మీ కోరికను రాసి ఆ చీటిని జమ్మి చెట్టుకు కట్టండి. తద్వారా మీ కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ దసరా పండుగ రోజున జమ్మి చెట్టును బంగారంతో పోలుస్తారు. కాబట్టి జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న వాహనాలకు ఖచ్చితంగా పూజ చేయించుకోవాలి. కొత్త వాహనాలకైనా లేదా పాత వాహనాలకైనా సరే దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి.
ఈ దసరా పండుగ రోజున అత్యంత శుభకరమైన విజయం ముహూర్తం ఏర్పడబోతుంది. విజయ ముహూర్తం అంటే ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. పాల సముద్రాన్ని ముదించినప్పుడు అమృతం ఉద్భవించిన ముహూర్తమే ఈ విజయ ముహూర్తం. కాబట్టి ఇంతటి శక్తివంతమైన విజయ ముహూర్తం అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ నాడు మధ్యాహ్నం 1:50 నుండి 2:38 వరకు ఉంటుంది. ఈ సమయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఇంతటి అద్భుతమైన అమృత గడియలను అసలు వదులుకోకండి. ఈ విజయ ముహూర్తంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వస్తువులు కొనడం, మంచి పనులు చేయడం, ఇలా ఏ మంచి కార్యక్రమం చేసినా ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు. అదేవిధంగా ఈ దసరా పండుగ నాడు పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిదని అంటారు. ఈ దసరా పండుగ రోజున ఎవరికైతే పాలపిట్ట కనిపిస్తుందో అలాంటి వారికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి త్వరగా ధనవంతులు అవుతారని నమ్మకం. సెప్టెంబర్ 22వ తేదీన అక్టోబర్ 2వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు ఏ రోజైనా అమ్మవారిని పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సెప్టెంబర్ 22వ తేదీన సోమవారం నాడు శ్రీ బాల త్రిపుర సుందరి దేవిని పూజించాలి. మొదటి రోజున గులాబీ రంగు చీరతో అమ్మవారిని అలంకరించుకోవాలి. మొదటి రోజున అమ్మవారికి ప్రసాదంగా పులిహోరను నివేదిస్తారు. ఇక సెప్టెంబర్ 23వ తేదీన మంగళవారం నాడు అంటే 2వ రోజున అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున నారింజ రంగు చీరలో అమ్మవారిని అలంకరించాలి. అమ్మవారికి నైవేద్యంగా కొబ్బరి అన్నం, కొబ్బరితో తయారు చేసిన పాయసం లేదా కొబ్బరి లడ్డును నివేదించాలి. సెప్టెంబర్ 24వ తేదీన బుధవారం నాడు అంటే 3వ రోజున అమ్మవారిని అన్నపూర్ణ దేవిగా అలంకరిస్తారు. ఈ రోజున పసుపు రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు. అలాగే క్షీరాన్నం, దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదిస్తారు. ఇక సెప్టెంబర్ 25వ తేదీన 4వ రోజున కాత్యాయని రూపంలో అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున చాలా శక్తివంతమైనది. 10 సంవత్సరాల తర్వాత కాత్యాయని రూపంలో అమ్మవారిని అలంకరిస్తున్నారు. ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సెప్టెంబర్ 26వ తేదీన 5వ రోజున అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా పూజిస్తారు. ఈ రోజున గులాబీ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 27వ తేదీన 6వ రోజున లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి పులిహోర అలాగే పెసరు బూరలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక సెప్టెంబర్ 28వ తేదీన 7వ రోజున మహాచండి దేవిని అమ్మవారిని పూజిస్తారు. కుంకుమ రంగు చీరలో అమ్మవారిని అలంకరించి లడ్డులను నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 29వ తేదీన 8వ రోజున అమ్మవారిని సరస్వతి దేవిగా పూజిస్తారు. తెలుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి అటుకులను నైవేద్యంగా సమర్పిస్తారు. సెప్టెంబర్ 30వ తేదీన 9వ రోజున దుర్గాదేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని అలంకరించి గారెలను అమ్మవారికి నివేదిస్తారు. ఇక అక్టోబర్ 1వ తేదీన 10వ రోజున మహిషాసుర మర్దిని దేవిగా అమ్మవారిని పూజించి ఎరుపు రంగు చీరలో అమ్మవారిని పూజించి చక్కెర పొంగలి లేదా విధంగా సమర్పించాలి. ఇక చివరి రోజున అక్టోబర్ 2వ తేదీన దసరా పండుగ రోజున 11వ రోజున రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారిని ఎరుపు రంగు చీరతో అలంకరించి పులిహోర గారెలను